ఐఎమ్ సారీ టు సే దిస్ ఈజ్ యువర్ డిస్మిస్ లెటర్. దీనికి మేడం నేనేం చేశాను సార్? ఉద్యోగంలో చేరడానికి 10 లక్షలు లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్ వచ్చింది. చేయలేదు కదా. నా గురించి మీకు తెలుసుగా సార్. నువ్వు 50,000 లంచం ఇచ్చావుగా. నేను అలాంటి తప్పు చేయలేదు సార్. నీ మీద ఎలిగేషన్ పడింది. రేపు పొద్దున్న నీ బతికేందో బయటపడిపోయిందా? లేదు సార్, నేను అలాంటి తప్పు చేయలేదు సార్. నా గురించి మీకు తెలుసుగా రేపు పొద్దున్న బయటపడిపోయిందా? నా గురించి మీకు తెలుసుగా సార్. ఏంటండి ఇలా జరిగింది? ఉద్యోగం పోయింది ఏంటండి? ఏం కాదు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు. దేవుడికి ప్రార్థన చేద్దాం. అయ్యా అయ్యా, చిన్న పాపం స్కూల్కి తీసుకెళ్తే ఎవరో తెలియమేతో వచ్చి తీసుకెళ్ళిపోయారయ్యా. నేను ఎంత ప్రయత్నించిన చిన్న పాపను కాపాడలేకపోయానయ్యా, నన్ను క్షమించిందయ్యా. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఏంటండి ఇలా జరిగింది? వాడు లేకపోతే నేను బతకలేనండి. అయ్యో, ప్రార్థన చేద్దాం. ఏం చేసా మొదట? కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం పోగొట్టేశా. దేవుని దూషిస్తాడు అనుకున్నా, కానీ దూషించలేకపోయాడు. ఏం పర్లా, కూతురు పోయింది కదా. మీరు ఎన్నిసార్లు దేవుని తిట్టలేదు ఏంటంటే? అతను గొప్పవాడేం కాదు. ఉద్యోగం పోతే దేవుని తిడతారు, పనికి పోతే దేవుని తిడతారు, ఇంట్లో డబ్బులు లేకపోతే దేవుని తిడతారు, ఏ కారణం వచ్చినా దేవుని తిడతారు. అతనికి ఒక అతను లెక్క, మీకు కన్న కూతురు పైన కానీ దేవుని తిట్టలేదంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలా కాదు, రోగం చేస్తా నేను ఇప్పుడు. తనకి ఏం చేస్తా? రోగం పెడతా. అప్పుడు నా దారిలోకి వస్తాడు, రాకుండా ఉండడు. కాబట్టి నేను అతన్ని నా దారిలో తెచ్చుకుంటా. ఎందుకంటే ఫస్ట్ ఉద్యోగం వెళ్ళిపోయింది, తర్వాత కన్న కూతురు వెళ్ళిపోయింది, ఇప్పుడు రోగం వచ్చిందంటే ఏ మనిషి తట్టుకోలేడు. ఎందుకని పక్కింటోళ్ళు వస్తారు, ఆ ఎక్కొచ్చింది, ఆ ఎక్కొచ్చింది, వాడొస్తాడు, ఈడొస్తాడు, వాడు ఫ్రెండ్ అంటాడు, చుట్టాలు వచ్చి ఎక్కడ నీ దేవుడు అని అడిగినప్పుడు చచ్చిపోయాలి. నా దేవుడు, నాకు దేవుడే లేడు, అసలు దేవుడు అంటే నాకు సరిగిద్దని. ఏడా దేవుడు, పిచ్చి దేవుడు అని మీరేం చేస్తారు? తిడతాడు కదా. నా పన్నాగం బాగుందా చూసారా? ఒక్కొక్కసారి మీరు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని తిడతారు. ఒక్కొక్కసారి పిల్లల వల్ల దేవుని తిడతారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఇది లేకుండా చేస్తా రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు నోరు పరేసుకొని రోడ్డు మీదకి పోయి దేవుడు ఎక్కడని దేవుడిని దుఃఖ పెడతాడు. నేను నాశనం చేయవసరలా, ఈడు సచ్చినోడు, ఎంత నమ్మకం చేశా, ఇన్ని చేశా, ఒక్కసారి తీసేసుకున్నందుకు నన్ను దూషిస్తాడని మీ దేవుడే మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీరే చూస్తారు కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. మళ్ళీ వస్తా, బాయ్. రోగం వచ్చిందని ఏడుతుంది. ఏం కాల, రోగం పెట్టా. ఏంటండి రక్తం వస్తుంది? అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేస్తా ఉండండి. డాక్టర్ కూడా ఫోన్ ఎత్తారు కదా. ఫోన్ ఎత్తరా, ఎందుకంటే నేను సిగ్నల్ పని చేస్తా. హలో హలో, ఏంటి ఫోన్ కలవట్లేదు? చెప్పమ్మా. ఏంటి? హలో చెప్పమ్మా. హలో డాక్టర్ గారండి. చెప్పమ్మా. మా ఆయనకి రక్తం వస్తుందండి, ఏమైందో అర్థం కావట్లేదు. మీరు అర్జెంటుగా తొందరగా రండి మా ఇంటికి. వచ్చేస్తున్నా. ఏంటమ్మా అంత అర్జెంటుగా ఫోన్ చేసావు? ఏమైందో అర్థం కావట్లేదండి. మా అడిగా తెలియదు డాక్టర్కి. పైపించి డాక్టర్ని పిలిపించావా? స్కానింగ్లో కానీ రాదు, రిపోర్ట్లో కానీ రాదు. ఆడే పెద్ద రోగం అని చెప్తాడు చూడు. ఇప్పుడు అయ్యయ్యో, ఏంటయ్యా ఈ రోగం? ఈ బ్లడ్ ఇలా వస్తుంది నీకు? అయ్యయ్యో, ఒక్క నిమిషం టెస్ట్ చేస్తాను. అయ్యయ్యో
సారీ అండి, మీకు పెద్ద ఏమైందండి? రోగం వచ్చింది. 1,00,00,000 మందిలో వచ్చే రోగం మీకు వచ్చింది. నన్ను క్షమించండి. చచ్చిపోతాడు చూడు, ఇప్పుడు చచ్చిపోతారని చెప్తాడు 1,00,00,000 మందిలో ఇంకా మీరు ఎన్నో రోజులు బతకలేరు, కొన్ని రోజులు మాత్రమే బతుకుతారు. ఈ రోగం బాగు చేయడం నా వల్ల కాదండి. మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని బాగు చేయాలి. ఈ డాక్టర్ అమ్మ కూడా చెప్తే మర్చిపోయిందిలే. తొందర చెప్పాల్సింది లేడీ చెప్పింది, నా ప్రభావం అది. ఇక నువ్వు ఇంకొన్ని రోజులే బతికేది. దేవుణ్ణి ఏంటండి? దూషించు. ఈ రోగం ఏంటండి ఇలా వచ్చింది? ఏమండి, ఉద్యోగం పోయింది, పిల్ల తప్పిపోయింది, రోగం వచ్చిందండి. ఏమండి, ఇప్పటికైనా దేవుని వదిలేయండి. దేవుడే చూసుకుంటాడు. ఏది ఏమైనా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటారండి, ఇప్పటికైనా వదిలేయండి దేవుణ్ణి. నేను ఆ దేవుడిని విడిచిపెట్టలేను, నా ప్రాణం తప్ప. వద్దురా వద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎలాంటి ఘోరం జరిగిందో. ఆ తక్కువ దేవుని వద్దు అన్న విన్నావా? ఆ అమెరికా దేవుని వద్దు అన్న విన్నావా? ఆ కొల తక్కువైన దేవుని వద్దు అన్న విన్నావా? నేను చెప్పే మాటలైన పైన వాడు చెప్పే మాటలైన వినరా? రే, చర్చికి వెళ్తే వెళ్ళాలే కానీ అంటీ అంటున్నట్టు ఉన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. నీ కొడుకుని పోగొట్టుకున్నా, నీకు ఘోరమైన రోగం వచ్చింది. నన్ను పరామర్శించి వచ్చినందుకు మీకు వందనాలు. ఏది ఏమైనా సరే ఆ దేవుడు తప్ప నేను వేరే దేవుణ్ణి ప్రార్థించను. ఈ రోగం అంటారా, ఇంకా వచ్చింది సరే, అదే వచ్చింది, అదే తగ్గిపోతుంది. కానీ నేను బ్రతికున్నాను అంటే కేవలం అది ఆయన కృపే. కాబట్టి నేను ఆ దేవుణ్ణి విడివను. అయ్యో, ఈ రాజు కూడా నా పన్నంగం ఫెయిల్ అయిపోయింది. చచ్చుదానికి సరిగ్గా చెప్పండి అని చెప్పి చెప్పి వారం అంతా కట్టుకున్నాను. ఏం నీకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను. ఈ వాళ్ళు చెప్పడం తిట్టే సమయాన్ని పోగొట్టేశారు. ఎందుకో తెలుసా, రోగం వచ్చినప్పుడు ఆ యొక్క అమెరికా దేవుడు అంటాడు, కొన్ని మంది మన కులం దేవుడు కాదంటారు. ఈ దెబ్బకిళ్ళు ఏం చేస్తారు, మన కులం కాదు కదా, మనకెందుకు, మన జాతి కాదు కదా, మనకెందుకు, ఈ దేవుని విడిచిపెడితే పోలా ఎలా. ఇంకొకళ్ళు ఉన్నారు, ఏం కంగారు పడమాకండి, వస్తారు ఇప్పుడు. వదినా చెల్లెల్లో చల్లాడిస్తారు, వదిన్నే లాక్కెళ్ళిపోతారు. అయ్యయ్యో వదిన, ఎంత ఘోరం జరిగిపోయింది వదిన. అయ్యో వదిన, అప్పుడే నా మాట వింటే బాగుండేది వదిన. అన్నయ్య చర్చికి వెళ్తే వెళ్ళాడు కానీ నిన్ను వెళ్ళొద్దని చెప్పా, అయినా నా మాట వినలేదు. ఆ కులం తక్కువ దేవుడు వద్దని చెప్పా, ఆ దేవుడే వద్దని చెప్పా, అయినా నా మాట వినలేదు. ఇప్పుడు చూడొదిన ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో వదిన. అయ్యో అక్క, ఎంత ఘోరం జరిగిపోయింది అక్క. వదిన చెప్పిన మాట వినలేదు, పైకి యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పటికైనా చేసేది ఏమీ లేదు. వదిన మాట విని ఆ దేవుడిని వదిలేసేయ్. దేవుడు అన్నయ్య అయితే ఆ దేవుడిని వదిలేడు, నువ్వన్నా అన్నయ్యని వదిలేసి వచ్చేయి వదిన. ఇప్పుడు పని చేసేది ట్రిక్. మగవాళ్ళు అంత తొందరగా పడిపోలే కానీ ఆడవాళ్ళు వదిన చెప్పిందని, చెల్లెలు చెప్పిందని దేవుడిని వదిలేసి అవ గురించి మీకు తెలుసు కదా. నాకంటే బైబిల్ పండితులు మీరే కదా, ఏదో అటు చూపించా. ఇప్పుడు చూడు ట్విస్ట్ ఎలా ఉంటుందా. ఏమండి, ఇంకా నా వల్ల కాదండి ఈ ఘోరం. నేను చూడలేకపోతున్నాను, అదే పిల్లగాన్ని పోగొట్టుకున్నాను, మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నానండి. నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ దేవుని వదిలిపెడతారా లేకపోతే నా అమ్మట వస్తారా, ఏదో ఒకటే నిర్ణయించుకోనండి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి. ఇంకా ఎందుకండి దేవుడు దేవుడు అంటారు? ఉద్యోగం పోయింది, ఎందుకండి మనకి దేవుని వదిలేసి వెళ్ళిపోదాం రండి. మూర్ఖురాల్లాగా మాట్లాడు మాకు. సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు, మన బాధలో వేదనలో ఉన్నప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయనే ఇచ్చును, ఆయనే తీసుకున్నాడు. దేవుని యోగు అసలు నాకు అర్థం కావట్లేదు. భార్య వెళ్ళిపోతానన్న వెళ్ళిపోవట్లేదు. అయ్యో నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. అది వెళ్ళిపో, నీ పుట్టింటికి వెళ్ళిపో. ఆడే వచ్చేస్తాడు తిన్నకి, నువ్వు వెళ్ళిపో. ఏం కాదు. ఏంటి బాబు, ఉద్యోగం పోగొట్టేసా. ఆ 10కి మాల దేవుడు నాకెందుకు అంటావు అనుకున్నా. సరేలే, ఏదో అయ్యగారి మాటలని ఆరాధన నడిపిస్తున్నావు కాబట్టి గట్టోడు అనుకున్నా. కూతుర్ని పోగొట్టా. ఎలాగా ఇంటికి పోగానే దేవుడు వస్తున్నా, ఉద్యోగం పోగొట్టేశాడు, కూతుర్ని కూడా పోగొట్టేశాడు. ఈ 10కి మాల దేవుడు మనకెందుకని అంటావేమో అనుకున్నా.
నాకు తెలిసి అయ్యగారు ఏమన్నా నీకు బూస్ట్ ఇస్తున్నాడా ఏంటి? అయ్యగారితో ఏమైనా ఉన్నావేంటి నువ్వు? ఆగు చెప్తా, నీ సంగతి చెప్తా. నీ సంగతి ఎట్టగలదు. ఒక్కొక్కరు వరుస వచ్చి నిన్ను సోదంలోకి దింపేస్తా. అది వచ్చాడు వీడు వచ్చాడంటే నువ్వు పడిపోయినట్టే. ఆ దేవుడిని వదిలేసి వస్తే నా ఉద్యోగం నీకు ఇస్తా, వచ్చేయి. వచ్చాయి. ఆ ఉద్యోగం కావాలంటే పనికి మళ్ళీ ఉండదు పెట్టొచ్చాయి. నా మాట విని నా ఎమ్మటి వచ్చేసే, నా పిల్లలకి వచ్చి ఆస్తంతా నీకు రాజిస్తా. పిల్లలు పోయారు, పిల్లలు పోయారు, పోయింది, ఉద్యోగం పోయింది, మరణకరమైన రోగం వచ్చింది. దేవుణ్ణి వదిలేసిరా. వదిలే భార్య చెప్తుంది, స్నేహితులు వచ్చారు, మీ ఆమె కూడా వెళ్ళిపోయింది. ఒక్కడే ఉండి ఏం చేస్తావు? ఇప్పుడు రా వాడు ఆశిస్తాడంట దేవుణ్ణి వదిలిపెడితే. ఈడేమో ఉద్యోగం ఇస్తాడంట. నా దేవుణ్ణి వదిలిపెడితే నీ భార్య నీ దగ్గరికి వస్తుందంట. ఏంటి వస్తావా? దేవా దేవా నాకు సహాయము చేయవా? దేవా నాకు సహాయము చేయవా? ఈ ప్రాణము మట్టిలో కలిసిపోయినను, ఈ దేహం కుళ్ళి కుసించిపోయినను, దేవా నిన్ను విడువను. దేవా నా భార్యను, తల్లిదండ్రులను, బంధుమిత్రులను నేను నిన్ను విడువను. దేవా దేవా నాకు సహాయము చేయవా? దేవా దేవా నేను తట్టుకోలేకపోతున్నాను. దేవా దేవా నాకు సహాయం చేయవా? దేవా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యగారు చెల్లమ్మ గారు వచ్చేసారు. అయ్యగారు పాప కూడా వచ్చేసింది. అయ్యగారు ప్రీతి, ఆ కిడ్నాపర్ నేనేమి అనలేదా? లేట్ డాడీ, నేను సండే స్కూల్ పాట పాడాను, వాళ్ళు నన్ను పంపించేశారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించినట్టు. నేనే ఇచ్చిన కంప్లైంట్ ఫ్రాడ్ అని తేలింది. ఇదిగోండి మీ జాయినింగ్ లెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ. కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడిన విధానానికి మీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. నా తండ్రి ప్రభువా, నీ గొప్ప దేవుడు, ఎన్నికలను మమ్మల్ని ఎన్నుకొని నిలవబెట్టి నీ సిలువ చాటును మరుగుపరుచుకున్న విధానానికి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.